ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈరోజు నేను మీతో చర్చించాలనుకుంటున్న ఆలయం కర్ణాటకలో ఉంచేసినటువంటి శ్రీ భూవరాహ స్వామి వారి ఆలయ విశేషాలు ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ ఆలయంలోని భూవరాహ స్వామిని పూజిస్తే సొంత ఇంటి కల నెరవేరుతుందని భక్తుల యొక్క నమ్మకం. అందుకే భక్తులు ఎక్కడెక్కడి నుంచో ఈ ఆలయానికి చేరుకొని మట్టి ఇటుకలకు పూజ చేసి తర్వాత వాటిని తమ ఇళ్లకు తీసుకెళ్తారు. అలా చేస్తే ఏ ఆటంకాలు లేకుండా తమ సొంతింటి నిర్మాణం పూర్తవుతుందని భక్తుల యొక్క విశ్వాసం. ఈ క్షేత్ర నిర్మాణం, ఇక్కడ స్వామి కొలువు తీరడం, నిర్వహించే పూజా కార్యక్రమాల వెనక కొన్ని ఆసక్తిమైన కథనాలు కూడా ప్రాచుర్యంలో కలవు. విశాలమైన ప్రాంగణంలో ఆకట్టుకునే నిర్మాణ శైలితో కనిపించే భూవరాహ స్వామి ఆలయాన్ని దర్శించుకోవాలంటే కర్ణాటకలోని మాండ్య జిల్లా కేఆర్పేటె వరాహనాథ కల్లహలకి వెళ్ళాలి. సుమారు 3000 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ ఆలయంలో వరాహమూర్తి చతుర్భుజుడిగా లక్ష్మీదేవి సమేతుడై దర్శనమిస్తాడు. విష్ణు పురాణం ప్రకారం హిరణ్యాక్షుడు అనే అసురుని సంహరించేందుకు నారాయణుడు వరాహ రూపాన్ని దాల్చాడంట. అలా అవతరించిన స్వామి విగ్రహాన్ని 3000 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో గౌతమ మహర్షి హేమావతి నది ఒడ్డున ప్రతిష్ఠించాడని కథనం. క్రమంగా ఆ విగ్రహం శిథిలావస్థకు చేరుకోగా కొన్నాళ్లకు హోయసల రాజైన మూడో వీరబళ్ళాల ఈ విగ్రహానికి పూర్వ వైభవాన్ని తెచ్చాడని అంటారు. ఒకసారి వేటకు వెళ్ళినటువంటి వీరబళ్ళాల రాజు దారి తప్పి ఒక చెట్టు కింద సేద తీరుతాడు. అక్కడున్న కొండపైన ఏదో శక్తి ఉందని గ్రహించిన రాజు తన భటులతో కొండను తవ్వించి చూస్తే స్వామివారి విగ్రహం కనిపించిందంట. దాంతో ఆ విగ్రహాన్ని అక్కడే పునఃప్రతిష్ఠించాడు. అలాగే తన రాణి అయినటువంటి దేవదేవి పేరిట అన్ని కులాలు నివసించేందుకు వీలుగా ఇక్కడికి వచ్చే వాళ్లకు బ్రాహ్మణులు సకల విద్యల్ని బోధించే విధంగా అగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే ముమ్మడి కృష్ణరాజు ఒడియార్ కాలంలో ఈ దేవాలయ నిర్వహణ బాధ్యతలన్నీ పరకాల అని మఠం చూసేదంట. రోజులు గడిచే కొద్దీ ఆలయం పూర్వ వైభవాన్ని కోల్పోవడంతో భక్తుల రాక కూడా తగ్గిపోయింది. 10 ఏళ్ల క్రితం ఎవరికి తెలియని ఈ ఆలయం దుబాయ్లో స్థిరపడినటువంటి బెంగళూరు వాసి చంద్రశేఖర్ కారణంగా మళ్లీ వెలుగులోకి వచ్చింది. అతడి కొన్నేళ్లుగా స్వామి రూపం తరచూ కలలో కనిపించడంతో ఆ రూపం కోసం ఎన్నో దేవాలయం దర్శించుకున్నాడు. చివరకు కర్ణాటక వచ్చిన అతడు తన కలలో కనిపించిన విగ్రహం ప్రస్తుతం ఆలయంలో ఉన్న చోట శిథిలావస్థలో ఉండడం చూశారంట. దాంతో ఆ దేవాలయాన్ని నిర్మించేందుకు సిద్ధమై సొంతంగా నిధులను వెచ్చించి కొంత సేకరించి చివరకు విశాలమైన ప్రాంగణంలో ఆకట్టుకునే విధంగా ఆలయాన్ని కట్టిస్తాడు. ఇక్కడ కొలువైన స్వామిని భూవరాహమూర్తిగా కొలుస్తారు. ఈ స్వామిని పూజిస్తే సొంత ఇంటి కళ నెరవేరుతుందని భక్తుల నమ్మకం. అందుకే ఆలయంలో మట్టికి మరియు ఇటుకలకు పూజలు నిర్వహిస్తారు. ఒకవేళ స్థలం నుండి ఇల్లు కట్టుకునే ప్రయత్నంలో ఉన్నవారు ఇటుకలకు పూజ చేయించుకుంటారు. అందుకు వీలుగా ఆలయ ప్రాంగణంలోని మట్టి మరియు ఇటుకలు కూడా దొరుకుతాయి. ఆ పూజల అనంతరం మట్టి లేదా ఇటుకలు తమతో ఇళ్లకు తీసుకువెళ్లి ఇంటి నిర్మాణంలో ఉపయోగిస్తారు భక్తులు. ఇలా చేయడం వలన ఏ ఆటంకం లేకుండా ఇల్లు నిర్మాణం పూర్తవుతుందని చెప్తారు. ఇవే కాకుండా వరాహస్వామి రేవతి నక్షత్రం రోజున అవతరించినట్టుగా పురాణాలు పేర్కొంటాయి. కాబట్టి ఆ నక్షత్రం రోజున ప్రత్యేక అభిషేకాలు మరియు పూజాధికారాలు నిర్వహిస్తారు. మరి తెలుసుకున్నారు కదా, మాండ్య జిల్లాలో వేచేసినటువంటి శ్రీ భూర వరాహస్వామి వారి యొక్క ఆలయ విశేషాలు. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ముందుగా సనాతన ధర్మ